ఏకదంతుడు, గణనాథుడు, వినాయకుడు ఇలా ఆది దేవుడికి ఎన్నో పేర్లు. అదే రీతిలో భక్తులు ఎంతో ఇష్టంగా పూజించే ఆయన ప్రతిమల రూపాలు కోకొల్లలు. ఆ క్రమంలోనే ఈసారి వినాయక చవితి సంబరాలు మొదలయ్యాయి. పూజకు పత్రి సేకరణ, ప్రతిమల కొనుగోలు, వంటకాల తయారీతో రాష్ట్ర వ్యాప్తంగా సందడి నెలకొంది. అదే సమయంలో మట్టి గణపతినే పూజిద్దాం అనే నినాదం ఊరూరా వినిపిస్తోంది. పెద్ద ఎత్తున మట్టి ప్రతిమల పంపిణీ జరుగుతోంది. బొజ్జగణపయ్య పత్రి పూజలు అందుకునేందుకు సిద్ధమవుతున్నాడు. చిట్టిమట్టి వినాయకుల నుంచి భారీ విశ్వరూపాల్లో చవితినాడు వ్రత సంకల్ప ప్రార్థనల నడుమ వినాయక ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. వినాయక చవితి సందోహం వాడవాడలా కనిపిస్తోంది. విభిన్న ఆకృతులు, రంగుల్లో ప్రతిమలు కనువిందు చేస్తున్నాయి. మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. రైతు బజార్లలో పూజాదికాలు, పాలవెల్లి, పత్రి, పండ్లు, పూలు, వ్రతకల్పాల విక్రయాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఉండ్రాళ్లు తదితర పిండి వంటల సామాగ్రి కోసం దుకాణాల వద్ద కొనుగోలుదారుల సందడి నెలకొంది. రంగురంగుల కాగితాలతో తయారు చేసిన వినాయక గొడుగులు, అలంకరణ తోరణాలు, దండలతో మార్కెట్లు వినాయక చవితి శోభను సంతరించుకున్నాయి. कैकनायकं विनाशिते भदैत्यकं नताशुभाशुनाशकं नमामि तं विनायकं मुदाकरात्तमोदकं सदा विमुक्तिसाधकं मुदाकरात्तमोदकं सदा. విశాఖ ఎంవీపీ కాలనీలోని భారీ విగ్రహం ఈసారి 21 రోజుల పాటు పూజలు అందుకోనుంది. గాజువాక లంకా మైదానంలో 78 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. చిన్నవాల్తేరులో 45 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విజయవాడ, గుంటూరు సహా ప్రధాన నగరాల్లో పెద్ద ఎత్తున భారీ వినాయక విగ్రహాలు ఏర్పాటు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పర్యావరణాన్ని ప్రేమిస్తూ గణేష్ ఉత్సవ కమిటీలు ఈ ఏడాది పెద్ద ఎత్తున మట్టి విగ్రహాలు తయారు చేయించాయి. బెంగాల్ నుంచి కళాకారులు గంగానది తీరం నుంచి మట్టి తీసుకువచ్చి రేయింబవళ్లు కష్టించి ప్రతిమలను సిద్ధం చేశారు. మట్టి విగ్రహాల వలన కాలుష్య నివారణ అవుతుంది. తర్వాత నిమజ్జనం కూడా చాలా ఈజీగా అవుతుంది. నీళ్లు కలిపినప్పుడు అందులో కలిసిపోతుంది. అది అదేవిధంగా ఎంత పెద్ద విగ్రహం పెట్టినప్పుడు కూడా ఎక్కడైతే మనం విగ్రహాన్ని తయారు చేసి పెట్టామో ఆ స్థానంలోనే నిమజ్జనం చేసే అవకాశం కూడా ఉంటుంది. మట్టి విగ్రహాలే తయారు చేస్తున్నాం. ప్లాస్టర్ విగ్రహాలు పూర్తిగా నివారించడాన్ని అందరికీ తెలియజేయాలని సంకల్పంతో తయారవుతుంది. ఇది ప్రకాశం జిల్లా ఒంగోలులో ఫ్రీడమ్ బర్డ్స్, శాంతివనం స్వచ్ఛంద సంస్థలు మట్టి గణపయ్యలను తయారు చేసే పోటీలు నిర్వహించగా చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభ చూపారు. విశాఖలోనూ చిన్నారులు మట్టి గణపయ్యలను పలు రకాలుగా తీర్చిదిద్దారు. తూర్పుగోదావరి జిల్లా మానేపల్లిలో విద్యార్థులు వివిధ ఆకృతుల్లో మట్టితో వినాయక ప్రతిమలను తయారు చేసి ప్రశంసలు అందుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో లిటిల్ ప్యారడైజ్ పాఠశాలలో మట్టి వినాయక ప్రతిమలను విద్యార్థులు తయారు చేసి పంపిణీ చేశారు. मुदाकरात्तमोदकं सदा विमुक्तिसाधकं मुदाकरात्तमोदकं सदा विमुक्तिसाधकं नमामि तं विनायकं नमामि तं विनायकं. మట్టి వినాయకుల్లో అయితే మనము నిమజ్జనం చేసేటప్పుడు అన్ని జీవరాశులకు హాని జరగదు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసినట్లయితే అది మనం నిమజ్జనం చేసినప్పుడు వాటర్ పొల్యూట్ అవ్వి నెక్స్ట్ జనరేషన్లో తాగడానికి ప్యూర్ వాటర్ దొరకవు. మట్టి వినాయకుడిని చేయటం వల్ల ఏంటంటే వాతావరణం కాలుష్యం అవ్వదు, నీట్ గా ఉంటుంది. మంగళమైన వినాయకుడు నిమజ్జనం చేయడం వల్ల నీటి కాలుష్యము, వాతావరణ కాలుష్యము కూడా జరగకుండా ఉంటుంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మట్టి వినాయక ప్రతిమలను తేదేపా సీనియర్ నేత గన్ని కృష్ణ ఉచితంగా పంపిణీ చేశారు. కొత్తపేటలో భాజపా మండల శాఖ అదే బాటలో నడిచింది. విశాఖ జిల్లా తగరపువలస అంబేద్కర్ జంక్షన్ వద్ద మణికంఠ మిఠాయి దుకాణం యాజమాన్యం 11,000 మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేసింది. మట్టి గణపతులనే పూజించాలంటూ విశాఖ చోడవరంలో ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది. విజయవాడ సిటీ కేబుల్ ఆధ్వర్యంలోనూ పంపిణీ చేపట్టగా జెడ్పీ చైర్మన్ అనురాధ పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో భాజపా ఆధ్వర్యంలో వినాయక ప్రతిమల పంపిణీ జరిగింది. ఒంగోలులో ఫ్రెండ్స్ క్లబ్ ఈ బాధ్యత తీసుకుంది. అనంతపురంలోనూ జోరుగా మట్టి వినాయకులను పంపిణీ చేశారు. విజయనగరంలో కాలుష్య నియంత్రణ మండలి స్కార్ప్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి గణపతులను పంపిణీ చేశారు. కర్నూలులో పలు స్వచ్ఛంద సంస్థలు ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశాయి.